యా గైస్, సో నిన్నటి ప్రాబ్లంలో మనం డిస్కషన్ చేసాం. లైక్ ఇన్వెంటరీ ఏ విధంగా చేయాలి, లైక్ లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేషన్, ఓకే, స్టాక్ కేటగిరీస్, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్, వీటన్నిటిని ఎలా క్రియేషన్ చేసి మనం పోస్ట్ చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి లైక్ టుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఈ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్లో మనము 31 మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే ఆ ఇయర్ని స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేస్తే ఆ 31 మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలన్నదే టుడే మన యొక్క కాన్సెప్ట్. ఫస్ట్ మనం లెడ్జర్స్లో కానీ ఐటమ్స్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని తర్వాత ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. ఇలా ఇయర్ మనం ఏం చేస్తామంటే స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది కొత్త సంవత్సరానికి. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ప్రతి చోట మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ ఆర్గనైజేషన్లో ఏ కంపెనీలోకి వెళ్ళినా టాలీ అక్కడ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీగా ఇయర్ మనం ఏం చేయాలంటే కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మీరు బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లేదు జీరో చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలంటే కొత్తగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అది మీ యొక్క చాయిస్. చూడండి, సో ఇప్పుడు చూడండి, టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందామా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. టాలీ కనపడుతుందా స్క్రీన్? యా, డన్ గైస్. ప్రాబ్లం చూడండి, పేజీ నెంబర్ 48 ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 48. ఇక్కడ చూడండి, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ ఫాలోయింగ్ ద బ్యాలెన్స్ షీట్ 31 మార్చ్. ఓకే, 21, 22, 23 ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఇది ఒక బ్యాలెన్స్ షీట్. లెఫ్ట్ సైడ్ మనకి వచ్చేసి లైబిలిటీస్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి అసెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్ అది క్యాపిటల్ అయినా, తర్వాత సన్రీ క్రెడిటర్స్ అయినా, లోన్స్ అండ్ లైబిలిటీ అయినా, తర్వాత అసెట్స్ అయినా ఏవైనా కానివ్వండి, మనం ఫస్ట్ టోటల్ అమౌంట్ 1,88,600 ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుంటే ఐటమ్స్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, సన్రీ డెప్టర్స్, అసెట్స్ ఇదంతా ఎంటర్ చేసుకుంటే మనకి లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ జనరేట్ అవుతుంది 1,88,600. ఇక్కడ ఉన్న అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా మనం బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే, లెడ్జర్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ఐటమ్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ వచ్చేసి ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇంకా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్-A సేవ్ అవుతుంది. టాలీ కనిపించడం లేదు. ఒక్క నిమిషం. నౌ ఇట్ ఈస్ ఓకే. యా, సో ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ అనేది క్రియేట్ చేయండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి మనం కంపెనీ క్రియేషన్ చేస్తూనే
28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా మనకి జనరేట్ అవుతాయి. అది మీరు సర్వీస్లో అయినా అంతే, ఇన్వెంటరీలో అయినా అంతే. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆల్టర్ గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్ చూసారా, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఎస్కేప్, ఎస్కేప్. తర్వాత ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జెస్ ఏమున్నాయో లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. ఓకే, సో మీరు ఫస్ట్ మీరు చూసినట్లయితే మనకు క్యాపిటల్, మా పేజీ నెంబర్ మీరు మెటీరియల్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అది డౌన్లోడ్ చేసుకోండి, అది ప్రింట్ తీసుకోండి. 48 పేజీ నెంబర్ 48. ఫస్ట్ క్యాపిటల్ ఇస్తున్నానండి, 1 lakh. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వాలండి. ఎంటర్. అది డెబిటా క్రెడిట్ అనేది ప్రీ డిఫైన్డ్గా టాలీ తీసేసుకుంటుంది. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది, రమేష్ అండ్ కో 20,000, ప్రకాష్ అండ్ కో 30,000. వీరు సండ్రీ క్రియేటర్స్ అవుతారు. రమేష్ అండ్ కో సండ్రీ క్రియేటర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 20,000. తర్వాత ప్రకాష్ అండ్ కో 30,000. తర్వాత శర్మ లోన్స్ అండ్ లైబిలిటీ. ఇక్కడ వచ్చేసి 38,600. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ ఫర్నిచర్ 18,000. ఫిక్స్డ్ అసెట్. ఇప్పుడు డెబిట్ తీసుకుంటాం. తర్వాత కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్ 30,000. నెక్స్ట్ రామ్ అండ్ కో 10,000. సన్రీ డెప్టార్స్. తర్వాత రవి అండ్ కో సన్రీ డెప్టార్స్ 20,000. సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటమ్స్ కదా, ఇవి తర్వాత క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో ఒకటి బ్యాంక్ అనుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. క్యాష్లో వెళ్ళి మనం అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అనుకుంటుంది. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 80,000 ఉంది. సేవ్. సో తర్వాత నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. తర్వాత యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్లో ఒకటే ఉంది, నెంబర్స్ ఒకటే ఉంది కాబట్టి ఎన్ఓఎస్ ఇవ్వండి, నెంబర్స్. సేవ్. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఫస్ట్ ఐటెం ఏముంది, సీలింగ్ ఫ్యాన్. నెంబర్స్, క్వాంటిటీ 800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్, to 1,000. తర్వాత మిక్సెస్, $1,500.
నెక్స్ట్ గ్రైండర్స్ 2000. ఈ విధంగా ఐటమ్స్లో కూడా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. లెడ్జెస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాము, ఐటమ్స్లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాము. ఇంకా క్యాష్ ఒకటి పెండింగ్ ఉంది కదా, అది ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, క్యాష్ తీసుకోండి. ఇక్కడ ఆ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో 20,000. యాక్సెప్టర్ను సేవ్, ఎస్కేప్ ఇవ్వండి, వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పెండ్ చూడండి. మీకు మెటీరియల్లో ఏ బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ షో చేస్తుంది. 1,88,600. ఇప్పుడు ఇక్కడ ఉన్న అసెట్స్తో, బ్యాంక్ బ్యాలెన్స్తో, క్యాష్ బ్యాలెన్స్తో, సంట్రీ డెప్టర్ వాల్యూస్తో, సంట్రీ క్రెడిటర్ వాల్యూస్తో, ఓకే, క్యాపిటల్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్కేప్ ఇవ్వండి, తర్వాత ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, పర్చేజ్. సో 1/5 పర్చేజ్ చేశాం మనం. ఓకే, పర్చేజ్లోకి వెళ్ళి డేట్ మార్చండి, 1/5. ఇయర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, అక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 100 ఉంది కదా, అది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఈ ప్లేస్లో సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 100. ప్రకాష్. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ మనం చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. ఆల్ట్ సి అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మీకు రైట్ సైడ్లో క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ అయినా ఇవ్వచ్చు. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. పర్చేజ్ అకౌంట్స్. ఎస్, ఇప్పుడు ఐటమ్ తీసుకోవాలి. ఫస్ట్ సీలింగ్ ఫ్యాన్ ఎన్ని ఉన్నాయి మన క్వాంటిటీ? సీలింగ్ ఫ్యాన్ 50, టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. 800, 1000, 1500, 2000. ఓకే, సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నారు కాబట్టి క్వాంటిటీ ఇస్తాను, రేట్ అదే పడిపోతుంది. చూడండి కావాలంటే 50 చూడండి, రేట్ అదే పడిపోయింది. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. టోటల్గా మన బిజినెస్ ప్రకాష్ అండ్ కో నుంచి 2,65,000కి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ మళ్ళీ మన బిజినెస్ ఏం చేసింది అంటే పర్చేజ్ ఫ్రమ్ రమేష్ దగ్గర నుంచి కూడా సేమ్ ఐటమ్స్ మళ్ళీ పర్చేజ్ చేసింది. ఇన్వాయిస్ నెంబర్ 251, డేట్ ఏమి ఇవ్వలేదు, 251. రమేష్. సీలింగ్ ఫ్యాన్ 50, టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. సేమ్ 2,65,000 పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ని పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేస్తుంది, మార్కెట్లో దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని ఐటమ్స్ మీద మార్కెట్లో సేల్ చేస్తుంది. ఇక్కడ 1/6 నెలలో మనం రామ్ అండ్ కోకి సేల్ చేసాం. ఓకే, ఇప్పుడు సేల్స్లోకి వెళ్ళాలి. 16 ఎవరు ఇక్కడ, రామ్ అండ్ కో. సేల్స్ లెడ్జర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. సేల్స్ అంటే సేల్సే తీసుకోవాలి. ఓకే, సీలింగ్ ఫ్యాన్ 35, రేట్ ఎంత మనకి ఇక్కడ 1000. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 35, రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ మిక్సెస్ 35, రేట్ వచ్చేసి 2000. నెక్స్ట్ గ్రైండర్స్ 35, 2500. టోటల్గా 2,45,000కి మన బిజినెస్ సేల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ
ఈ ప్లేస్ వచ్చేసి ఐటమ్స్ స్పేస్. ఇక్కడ అమౌంట్ ఉంది కదా 2,45,000, దాని కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్యాక్స్ క్రియేట్ చేయాలి. మనం చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్ట్ సి అని ఇవ్వచ్చు, లేదంటే క్రియేట్ అయినా చేయొచ్చు. ట్యాక్స్, ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. అదర్స్ ఎంత ఇచ్చారు? 4% ఇచ్చారు కదా. ఓకే, 2,45,000కి 4% యాడ్ చేస్తే 9,800 వచ్చింది. ఆ 2,45,000కి ప్లస్ 9,800 యాడ్ చేస్తే కింద మనకి 2,54,800 టోటల్ సేల్స్ అనేది వచ్చింది. టోటల్ సేల్స్ వాల్యూ. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? 2,6 సేల్స్ టు రవి అండ్ కో. రవి కూడా సేల్ చేసాం. ఓకే, 2,6 డేట్ మార్చండి. మ్యూట్లో పెట్టుకోండి. ప్లీజ్ మ్యూట్ ఆన్ చేయొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ ఆన్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి డేట్ వచ్చేసి 2,6 కదా. 2,6 ఇవ్వండి. రవి ఎంటర్ ఇచ్చేయండి. సీలింగ్ ఫండ్ 35, టేబుల్ ఫండ్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో టోటల్గా 2,54,800 2,54,800 అనేది రావడం జరిగింది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ 31/7 క్యాష్ సేల్స్. సో 31/7 క్యాష్కే సేల్ చేస్తున్నాం. సీలింగ్ ఫ్యాన్ 25, టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. 1,75,000కి క్యాష్ సేల్స్ మనం చేసాం. గుర్తుపెట్టుకోవాలి, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇవ్వండి. ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? చూడండి, -5%. ఇప్పుడు టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ నుంచి డిస్కౌంట్ అమౌంట్ కట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే మళ్ళీ యాడ్ అవుతుంది. ఇప్పుడు 1,75,000లో -5% అంటే 8,750 రూపీస్ కట్ అయింది. తర్వాత 1,66,250 రూపీస్ అమౌంట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఇస్తే మళ్ళీ యాడ్ అవుతుంది 4%. ఓకే, సో సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, బాగుంది. ఇప్పుడు చూడండి, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. తర్వాత చెక్ పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనము వీటి వాల్యూస్ చూడాలంటే డే బుక్ వెళ్ళాలి. డే బుక్ వెళ్తే రామ్ అండ్ రవి మనకు ఎంత డబ్బులు ఇవ్వాలి, ప్రకాష్ అండ్ రమేష్కు మన బిజినెస్ ఎంత డబ్బులు ఇవ్వాలనేది ఇక్కడ మనకు షో చేస్తుంది. ఓకే, ఏమా ఎవరికైనా డౌట్సా? No, sir. యా, చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చేసి డే బుక్లోకి వెళ్ళండి. ఇప్పుడు డేట్లు అన్నీ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చేసి
ఇక్కడ ఉన్న డేట్లు తీసేయాలి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. అవి ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా అన్ని డేట్లు వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఆన్ అవ్వాలంటే కంట్రోల్ ఎన్ ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ప్రకాష్ అండ్ కో 2,65,000. ప్రకాష్ అండ్ కో వచ్చేసి 2,65,000. రమేష్ కూడా 2,65,000. ఇద్దరికి సేమ్ వాల్యూ. తర్వాత రామ్ 2,54,800, 2,54,800. ఇద్దరికి కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ రిసిప్ట్కి సంబంధించి కాబట్టి రిసిప్ట్ తీసుకున్నాం. 2,54,800 ఇంటూ 80/100, 203,840 వచ్చింది. తర్వాత పేమెంట్ చూద్దాం. 2,65,000 ఇంటూ 70/100, 185,500. ఇప్పుడు మన కస్టమర్కి ఎగ్జాంపుల్ 2 lakhsకి మనం సేల్ చేసాం, 1 lakh సేల్ చేసాం అనుకోండి. దాంట్లో కస్టమరు 80% ఇచ్చాడు, ఇంకా 20% ఇవ్వలేదు. అంటే 1 lakhలో 80% అంటే 80,000 ఇచ్చాడు, 20,000 ఇవ్వలేదు. తర్వాత ప్రకాష్ అండ్ రమేష్ 70% అన్నాడు. 1 lakhలో మన బిజినెస్ 1 lakh పర్చేజ్ చేసింది ప్రకాష్ అండ్ రమేష్ నుంచి ఎగ్జాంపుల్. వారికి మనం 70% ఇచ్చాం, ఇంకా 30% ఇవ్వలేదు. 70% అంటే 70,000 అని అర్థం. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్లోకి వెళ్ళండి. ఓకే, ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నాండి మనకు పర్సన్స్ ఎవరు? ఇక్కడ రామ్ అండ్ రవి కదా. ఫస్ట్ రామ్ తీసుకోండి. రామ్ అనుకో 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. తర్వాత డెబిట్ బ్యాంక్ తీసుకోవాలి, ఎస్బీఐ బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పేమెంట్ ఎవరికి చేస్తున్నాం? 70%. చెక్ పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్. ఎస్బీఐ బ్యాంక్. సేవ్. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు పెట్టి క్యాష్ కాంట్రా 2,500. ఆల్ట్ సి పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత 1/8 పేమెంట్ మేడ్ బై క్యాష్. శాలరీస్, వేజెస్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్, క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ అవుట్వర్స్ ఇవన్నీ కూడా నామినల్ రూల్ పరంగా డెబిట్ అవుతాయి. తర్వాత క్యాష్ క్రెడిట్ చేస్తాం. 1/8 పేమెంట్లో తీసుకోవాలి. 1/8 శాలరీస్, ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత శాలరీస్ ఇక్కడ మనకి? 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000. మళ్ళీ డెబిట్ చేయండి.
Alt C. Carriage inverse. Direct expenses 5000 మళ్ళీ డెబిట్ చేయండి. క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000. ఫైనల్గా క్రెడిట్ క్యాష్ చేయాలి. ఎందుకంటే నామినల్ రూల్ పరంగా ఆల్ ఎక్స్పెన్సెస్ మనకి డెబిట్ అవుతుంది, తర్వాత క్రెడిట్ అనేది క్యాష్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. ఇక్కడ కన్వేయన్స్ అంటే ట్రావెలింగ్ అన్న ఒకటే, స్టాఫ్ వెల్ఫేర్, పోస్టేజ్, స్టేషనరీ, ఇవి 4 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఆల్ట్ సి. కన్వేయన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. స్టాఫ్ వెల్ఫేర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 300 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 200. ఆల్ట్ సి. స్టేషనరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 800. క్రెడిట్ వచ్చేసి పెట్టి క్యాష్ తీసుకోవాలి. యాక్సెప్టర్ను సేవ్. తర్వాత కాంట్రా 19 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ 80,000. 29. తర్వాత స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ ప్రియా స్టోర్స్ ఆన్ క్రెడిట్ 1500. F7. 3112. ఆల్ట్ సి. స్టేషనరీ ఆల్రెడీ చేశాం కదా, ఇక్కడ స్టేషనరీ తీసుకోండి 1500. ఆల్ట్ సి. ప్రియా స్టోర్స్, సన్డ్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ మళ్ళీ F7 డిప్రిషియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇప్పుడు ఫర్నిచర్ మీద 10%. డిప్రిషియేషన్ అంటే ఏవైనా అసెట్స్ మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసి వాటిని మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటే సో వాటి మీద తీసేదాన్నే మనం డిప్రిషియేషన్ అంటాం. ఇప్పుడు కంప్యూటర్ 50,000 పెట్టి పర్చేజ్ చేశారు, 5 సంవత్సరాలకు అది 0 అయిపోతుంది. ఎందుకంటే సంవత్సరానికి 10,000 లెక్కన డిప్రిషియేషన్ తరుగుదల ఉంటుంది. బంగారం మీద ఎలా తరుగుదల తీస్తారో అలా అసెట్స్ని మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి సో వాటి మీద డిప్రిషియేషన్ అనేది తీయాలి. ఫర్నిచర్, కంప్యూటర్ కదా. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఫర్నిచర్ 18,000కి పర్చేజ్ చేసా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. కంప్యూటర్ 30,000 ఉంది. వాటి మీద మనం ఇక్కడ డిప్రిషియేషన్ తీయాలి. క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. కంట్రోల్ ఎన్నో 18,000 ఇంటూ 10/100 అంటే 1800. 30,000 ఇంటూ ఇక్కడ వచ్చేసి 30/100. 30 నా 20 కదా. 6,000 రెండు కలిపితే 1800 అంటే 6,000 రెండు కలిపితే మనకి 7,600 వస్తుంది.
ఫర్నిచర్ మీద 1800, కంప్యూటర్ మీద ఎంత టోటల్ 18 కదా, 7800. సేవ్. ఎస్కేప్. సో డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే ఆటోమేటిక్గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్లో ఏమైనా చేంజెస్ వస్తే వీటిలో వెళ్ళి మార్చొచ్చు. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 97,650 రూపీస్ వచ్చింది. 97,650 రూపీస్ వచ్చింది. యా. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్ సేల్స్. హండ్రెడ్ పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, బట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 7 ఉన్నాయి. ఓపెనింగ్లో 2 ఉన్నాయి కదా, అవి ఒక 5 కలిపితే 7. ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ వాల్యూ క్వాంటిటీ, ఇన్వర్స్ వాల్యూ టోటల్ వాల్యూ క్వాంటిటీ, అవుట్వర్డ్స్ వాల్యూ టోటల్ వాల్యూ క్వాంటిటీ, క్లోజింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ అండ్ బ్యాలెన్స్. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్ అండ్ లైబిలిటీస్, తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్, ఇవన్నీ కూడా షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకు టోటల్ అసెట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఏమున్నాయని ఇవన్నీ చూపిస్తుంది. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్కేప్. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా షో చేస్తుంది. ఇలా అమ్మా, ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జెస్లో కానీ ఐటమ్స్లో కానీ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలాగా ఇయర్ మనం ఏం చేస్తామంటే ఇలాగే చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇలాగే చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? సార్ రిమైనింగ్ పర్సన్స్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. చేస్తున్నారండి, ప్రాక్టీస్ చేస్తున్నారా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు? ప్రాక్టీస్ చేస్తున్నారా? చెప్పాలి. చేయాలి, ప్రాక్టీస్ సెషన్ చేయాలి. చూడండి, ముందే చెప్తున్నాను, రెగ్యులర్గా కాలేజ్ ఎవరైతే వెళ్తూ ఉంటారో కాలేజ్లో సిస్టమ్స్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మీకు 100% ఇది ఉపయోగపడుతుంది.